ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్ తెర మీదకొచ్చింది. రాజకీయాల్లో అనడం కంటే తెలుగుదేశం పార్టీలో అనడం కరెక్టేమో. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని డిమాండ్‌లు, రిక్వెస్ట్‌లు మొదలయ్యాయి. కడపకు చెందిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి చేసినటువంటి రిక్వెస్ట్‌తో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నెల్లూరుకు చెందినటువంటి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో మూడో తరం నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీనియర్ నేతల నుంచే ఈ అభ్యర్థనలు మొదలయ్యాయి. ఈ అభ్యర్థనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వీటిలో ఏ నిర్ణయం తీసుకుంటారనే సంగతి పక్కన పెడితే, అసలు డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రికి ఏం అధికారాలు ఉంటాయనే విషయాలు చూద్దాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉప ముఖ్యమంత్రి ఎందుకనే సందేహాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక డిప్యూటీ సీఎం ఉంటే, మరికొన్ని చోట్ల ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఇక డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. అదొక రాజకీయ పదవి అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి గురించి ఎక్కడ ప్రస్తావనే లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 166(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కి సలహా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది అంతే. అయితే ఇందులో ఎక్కడ డిప్యూటీ సీఎం ప్రస్తావన లేదు. అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రిని మండలిలో కూడా భాగంగా పరిగణించవచ్చు. అలాగే ఆర్టికల్ 164(1) ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. అలాగే ముఖ్యమంత్రి సూచనలతో ఇతర మంత్రుల్ని గవర్నర్ నియమిస్తారు. ఈ ఆర్టికల్ ప్రకారం డిప్యూటీ సీఎంని ఎంపిక చేసే అధికారం కూడా ముఖ్యమంత్రికే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే డిప్యూటీ సీఎం పదవిని రాజకీయ పదవిగా భావించవచ్చు. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి లేదా అతని పార్టీకి సంబంధించిన ప్రాముఖ్యతని ఈ పదవి తెలియజేస్తుంది. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో పార్టీ నుంచి కూడా సీఎం, డీసీఎం ఉండొచ్చు. ఒకే పార్టీలో సీఎం పదవి ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పుడు సామాజిక వర్గ సమీకరణాలు లెక్కలోకి తీసుకొని డిప్యూటీ సీఎంలని పార్టీలు ఎంపిక చేస్తూ ఉంటాయి. అలాగే ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉండొచ్చు అనే దానికి పరిమితి లేదు. అది ముఖ్యమంత్రి, పార్టీల నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. అయితే మంత్రుల సంఖ్య మాత్రం ఆ రాష్ట్ర అసెంబ్లీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అధికారాలంటూ ఏమీ ఉండవు. ఇతర క్యాబినెట్ మంత్రుల తరహాలోనే డిప్యూటీ సీఎంకి అధికారాలుంటాయి. అలాగే డిప్యూటీ సీఎంని ప్రత్యేకంగా ఫైనాన్షియల్ పవర్స్ ఏమీ ఉండవు. క్యాబినెట్ మంత్రులకు లభించే జీతం, సౌకర్యాలే డిప్యూటీ సీఎంకు ఉంటాయి. అయితే పదవికి సంబంధించి ఆర్థిక అధికారాలు, అదనపు ప్రోత్సాహకాలు ఏవీ లేకపోయినా డిప్యూటీ సీఎం అనేది ముఖ్యమైన పదవిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హోదా పదవి మిగతా మంత్రిమండలి నుంచి వారికి ప్రత్యేకంగా ఉంచుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో వారికి ప్రాధాన్యత దక్కుతుందని చెప్తున్నారు. అందుకే నారా లోకేష్‌కి సంబంధించి పదవి రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉండగా, అలాగే నారా లోకేష్ కూడా దావోస్ పర్యటనలో ఉండగా, దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందని, ఇది పవన్ కళ్యాణ్‌కి ఒక భారీ షాక్ అయ్యేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఈ డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అర్హుడా? లేక పవన్ కళ్యాణ్ అర్హుడా అనేది మీరు కామెంట్ చేయండి.